ముందంతా చీకటి, తర్వాత కొద్ది వెలుగు. రెప్పకి, కంటికి మధ్య గల ఖాళీ క్రమక్రమంగా విశాలమైంది. స్వప్న పూర్తిగా కళ్ళు తెరిచింది. తలంతా దిమ్ముగా అనిపించడంతో చిన్నగా మూలిగి తిరిగి కళ్ళు మూసుకుంది. అయితే కళ్ళు తెరిచినప్పుడు కనిపించిన పైకప్పు తాలూకా కొత్త పరిసరాల్ని మెదడు 2 క్షణాల అనంతరం రిసీవ్ చేసుకుంది. ఏదో అనుమానం. చప్పున కళ్ళు తెరిచింది. అప్పటికి ఆమె పూర్తి కాన్షియస్లోకి వచ్చేసింది. కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి వచ్చినట్టుగా అనిపించసాగింది. బహుశా తనకేదైనా మొత్తుమంది ఇచ్చుంటారనిపించింది. అది చాలా విశాలమైన గది. పైకప్పు డోమాకారంలో ఉంది. గోడలు కూడా ఏదో మెటీరియల్తో తయారైనట్టు వింతగా మెరుస్తున్నాయి. అక్కడక్కడ ఉన్న రాక్స్లో గ్రహాంతరవాసులు వేసుకునే దుస్తులు, మాస్కులు ఉన్నాయి. ఫ్లోరింగ్ కూడా ఏవో మెటల్తో చేసిన పలకల్ని అతికించినట్టుగా ఉంది. అసలు తను ఎక్కడుందో, అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదామెకి. మెల్లమెల్లగా జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అసలు భూమి మీద ఉందో లేక అంతరిక్ష ప్రయాణం చేస్తుందో అర్థం కాలేదు. ముఖ్యంగా తను గ్రహాంతరవాసుల కస్టడీలో ఉందా లేక కృష్ణమోహన్ ఆధీనంలో ఉందా? అసహనంగా తల విదిల్చి లేచి కూర్చుందామె. లేస్తుంటే పరుపుపైనున్న కవర్ మెత్తగా పొట్టులా తగిలింది చేతికి. అది పొట్టు కాదు, ఆమె అంతకు ముందెన్నడూ చూడని క్లాత్ అది. ఆ గది వాతావరణం చూశాక ఆమె అయోమయం మరింత హెచ్చింది. శ్రీవాత్సవ్తో కారులో ప్రయాణం చేస్తున్న తను ఇక్కడికెలా వచ్చిందో అర్థం కాలేదు. కారులో వస్తూ తాము చెరో కప్పు కాఫీ తీసుకోవడం, కాఫీ తాగుతుండగానే తనకు స్పృహ తప్పడం అంతా గుర్తు తెచ్చుకుంది. మరైతే శ్రీవాత్సవ్ ఏమైనట్టు? ఇద్దరూ స్పృహ తప్పిన పక్షంలో శత్రువు ఇద్దరినీ ఒకే చోట బంధించాలి. అలా అనుకోగానే ఆలోచన మళ్లీ వృత్తంలా తిరిగి మొదటికే వచ్చి ఆగిపోయింది. అసలు తనని బంధించిన ఈ శత్రువెవరు? గ్రహాంతరవాస? కృష్ణమోహన? ఆలోచనతో ఆమె బుర్ర వేడెక్కిపోయింది. అన్నీ జవాబులేని ప్రశ్నలే. క్షణాలు గడుస్తున్న కొద్దీ ప్రశ్నల పరంపర పెరిగిపోతోంది. ఆలోచించడానికి కూడా ఆమె మెదడు సహకరించడం మానేస్తోంది. ఒకవైపు వశిష్ఠి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అనే ఆదుర్ద, మరోవైపు తనని బంధించింది ఎవరో, ఎందుకో, కనీసం చివరిసారైనా వశిష్ఠిని చూసుకోనీకుండా చంపేస్తారో ఏమో అన్న భయం. దానికి తోడు కడుపులో ఏదో వికారం. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో టెన్షన్ అధికమవసాగింది. ఏదో జరుగుతుందనుకుంటే ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధమవ్వచ్చు. కానీ ఏది జరుగుతుందో కూడా ఊహించడానికి వీల్లేకుండా వచ్చినప్పుడు ఆ పరిస్థితి మరీ నరకం. ఆ నరకాన్ని భరించలేక ఆమె మెదడుని ఉత్తేజంగా ఉంచడానికి ప్రయత్నించసాగింది. శత్రువు ఎవరో అంచనా వెయ్యాలనుకుంది. తనకి కడుపులో వికారం కలగడం, వాంతొచ్చినట్టుగా ఉండడం, ఇదంతా చూస్తుంటే తను స్పృహ తప్పడానికి శత్రువు మొత్తుమంది ఇచ్చుంటాడు. అదే నిజమైతే ఖచ్చితంగా అది కాఫీలోనే కలిపుండాలి. కాఫీలో మత్తుమందు కలపడం అనే ఆలోచన భూగ్రహవాసులకి తప్ప గ్రహాంతరవాసులకి రాదు. వారైతే ఏ రేసునో ప్రసారం చేసి స్పృహ తప్పించగలరు. శ్రీవాత్సవ్ కథనం ప్రకారం భూగ్రహవాసుల్లో అనుమానింపదగిన ఒకే ఒక వ్యక్తి కృష్ణమోహన్. తనని కృష్ణమోహనే బంధించుండాలి. అదే నిజమైన పక్షంలో తన పక్కన శ్రీవాత్సవ్ కూడా బంధింపబడి ఉండాలి. సరిగ్గా అక్కడ ఆగిపోయింది ఆమె ఆలోచన. ఏదో లింకు దొరికి దొరకనట్టు, మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారమేదో బయటికి తోసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె పూర్తిగా కాన్సంట్రేట్ చేసింది. మస్తిష్కం శర వేగంతో ఒకదానికి మరొకటి సమన్వయం చేస్తూ పోతోంది. గ్రహాంతరవాసులు లేరని, కృష్ణమోహనే ఇదంతా చేస్తున్నాడని శ్రీవాత్సవ్ చెప్పడం గుర్తుకొచ్చింది. తన డైరీల్లో రాసుకున్న గ్రహాంతరవాసుల ప్రస్తావన ఆధారంగా వారిని కృష్ణమోహన్ సృష్టించాడని చెప్పాడు. అదీగాక స్వామి పాత్రను కూడా కృష్ణమోహనే రూపకల్పన చేశాడని, సందీప్ని చంపేశాడని చెప్పాడు. ఇవన్నీ నిజమే అనుకుంటే, గ్రహాంతరవాసులు లేరు అని అనుకుంటే, అసలు శ్రీవాత్సవ్ తన డైరీలో గ్రహాంతరవాసుల గురించి ఎందుకు రాసుకుంటాడు? ఆమెకే ఆలోచన రావడం, ఆ గది తలుపు తెరుస్తున్న శబ్దం కావడం ఒకేసారి జరిగాయి. ఆమె చప్పున తలెత్తింది. అవతల డోర్ లాక్ తీస్తున్న శబ్దం. ఆ తర్వాత క్లిక్కుమన్న చిన్న శబ్దంతో పాటు తలుపు తెరుచుకుంది. అక్కడ నిలబడిన వ్యక్తిని చూడగానే ఆమె అదిరిపాటుతో లేచి నిలబడింది. అక్కడ గుమ్మంలో పొడవున శ్రీవాత్సవ్ నిలబడున్నాడు. ఆమె విస్మయంగా చూస్తూ, అదేంటి, మీరు స్పృహ తప్పలేదా అని అడిగింది. లేదు, చిన్నగా నవ్వాడతను. నీతో పాటు నేను స్పృహ తప్పి పడిపోతే నిన్నిక్కడికి ఎవరు చేరుస్తారు? ఆమె అర్థం కానట్టు అయోమయంగా చూసింది. అంటే? అతను ఒక అడుగు లోపలికి వేసి, అంటే ఏముంది, నిన్ను స్పృహ తప్పించింది నేనే కాబట్టి. ఆ మాట వినగానే ఆమె ఎంత షాక్ తిందంటే కూలి పరుపు మీద పడింది. ఏంటి? ఈచుగా ప్రశ్నించింది. అవును, వశిష్ఠ అనే తాయిలాన్ని అడ్డం పెట్టి నిన్ను బంధించి తీసుకొచ్చింది నేనే. అంటే? అంటే కృష్ణమోహన్ అర్ధోక్తిలోనే ఆగిపోయింది. ఆ పేరు వినగానే అతడు పగలబడి నవ్వాడు.
పూర్ఫెలో, ఇంకాసేపట్లో అతడు కూడా నాకు బందీగా చిక్కబోతున్నాడు. నీతో పాటు అతడు ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు చెప్పాడు శ్రీవాత్సవ్. పరిస్థితి జీర్ణం కావడానికి ఆమె నిమిషం పాటు సమయం తీసుకుంది. తనని బంధించడానికి శ్రీవాత్సవ్ ట్రిక్కు ప్లే చేశాడని అర్థమైంది. విసురుగా తలెత్తి, అసలు ఏంటిదంతా, నన్ను చంపడం దేనికి అంది. ఎందుకంటే అతడు పూర్తిగా లోపలికొచ్చి డోరు మూస్తూ అన్నాడు. అదంతా చెప్పడానికి ఇంకాస్త సమయం ఉంది అనేసి ఒక్క ఉదుటున ఆమెని సమీపించి 2 చేతుల్ని ఒడిసిపట్టుకున్నాడు. ఆమె అదిరిపడి చేతుల్ని వెనక్కి లాక్కోబోయింది. కాని అతడి పట్టుముందు ఆమె బలం చాలలేదు. ఆమె నిస్సహాయంగా చూస్తూ, ఏంటిది, వదులు అంది గింజుకుంటూ. అతడు సమాధానం చెప్పలేదు. అప్పటికే అతడి మొహం వికృతంగా మారిపోయింది. పెదవులపై పైశాచికమైన నవ్వు, కళ్లల్లో ఏదో సాధించబోతున్న ధీమా. ఆమె పెనుగులాడుతూనే ఉన్నా అతడు అదేమీ పట్టించుకోకుండా కామ్గా గోడ వరకు తీసుకువెళ్లాడు. అక్కడ గోడ కానుకుని ఉంది ఐరన్ స్ట్రెచ్చర్. ఆమెకేమీ అర్థం కావడం లేదు. అతడేం చేయబోతున్నాడో అంతుపట్టక భయంతో పెనుగులాడ్డం మరింత ఎక్కువ చేసింది. అతను ఈడ్చి ఆమె చెంపమీద కొట్టాడు. కదలకు, కదిలితే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను. ఆమె అరవడానికి కూడా శక్తి లేనట్టు అతడి కదలికల్ని గమనించసాగింది. శ్రీవాత్సవ్ ఆమెని స్ట్రెచ్చర్ మీదకు తోశాడు. తర్వాత ఆమె చేతుల్ని స్ట్రెచ్చర్కు ఉన్న క్లాంప్స్లో దూర్చి బిగించేశాడు. అక్కడ్నుండి కదిలి కాళ్లను కూడా ఆ విధంగానే బిగించాక అప్పుడు స్ట్రెచ్చర్ కామర్చిన ఎలక్ట్రిక్ వైరు చివరున్న ప్లగ్ను సాకెట్లో ఉంచాడు. అప్పుడు చెప్పాడామెతో, ఇంకాసేపట్లో నువ్వు చావబోతున్నావు. ఎలా అంటే అనాథ శవాల్ని హాస్పిటల్లో ఎలా మాడిచి మసి చేస్తారో అలా అన్నమాట. అంటే నువ్వు మరో 10 నిమిషాల్లో బూడిదిగా మారిపోతావు. జస్ట్ ఈ ప్లగ్ పక్కనున్న స్విచ్ని ఆన్ చేస్తే చాలు, 1000 వోల్ట్ల విద్యుత్తు ఒకేసారి నీ శరీరంలోకి ప్రవేశించి నిన్ను స్మాష్ చేస్తుంది. గర్వంగా నవ్వాడు. ఎందుకు ఎందుకు నన్ను చంపడం అరిచిందామె. తెలుసుకోవాలనుందా? అవునులే, చనిపోయే ముందు తాము ఎందుకు ఎలా చనిపోతున్నామో తెలుసుకోవాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు. అది నీ ఆఖరి కోరికనుకుని చెబుతానులే. అప్పటికి ఆమె కొద్దిగా తేరుకుంది. ఎలాగూ కొద్ది క్షణాల్లో తను చనిపోవడం ఖాయమని అర్థమయ్యాక ఆమె అందుకు మానసికంగా సిద్ధపడ్డానికి కళ్ళు గట్టిగా మూసుకుంది. కృష్ణమోహన్ పరిగెత్తడం ప్రారంభించి అప్పటికి 10 నిమిషాలైంది. ఒంట్లోని శక్తినంతా కాళ్లలోకి కేంద్రీకరించి పరిగెత్తుతూనే ఉన్నాడు. ఊపిరి ఎగదన్నుకొస్తోంది. అయినా పొరుగు ఆపలేదు. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న మామిడి చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి అతడి నుదుటి మీద పట్టే చెమటని ఏమాత్రం ఆపలేకపోతోంది. ఎంత వేగంగా దూసుకుపోతున్నా అతడి మనసులో స్వప్నరూపం మెదులుతూనే ఉంది. తనతో పాటు శిఖరం ఎక్కుతూ జీవిత సత్యానికి వైరాగ్యానికి తేడా చెప్పిన ఆమె విజ్ఞానం ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంది. మరో 15 నిమిషాల్లో అతడు గెస్ట్ హౌస్ చేరుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి దాటి చాలాసేపైంది. చిన్న కొండలాంటి ఎత్తైన ప్రదేశం మీద కట్టబడుందా గెస్ట్ హౌస్. ఎవరో అజ్ఞాత మాంత్రికుడు చీకటి కాన్వాస్ మీద చిత్రించిన భూతగృహంలా కనిపిస్తోంది. గెస్ట్ హౌస్ను చేరుకోవడానికి 2 దారులున్నాయి. ఒకటి మెట్లదారి, రెండవది వాహనాలు వెళ్లడానికి వీలుగా సిమెంట్తో వేసిన రోడ్డు. అతడు రివాల్వర్ తీసి రెడీగా పట్టుకుని మెట్లదారి వెంట వడివడిగా పైకి వెళ్ళాడు. క్షణాల్లో మెట్లెక్కి పైకి చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కింద ఏదో వాహనం వచ్చి ఆగినట్టు శబ్దం వినిపించింది. చొప్పున సిమెంట్ రైలింగ్ చాటుకు తప్పుకుని కొద్దిగా తల బయటకు పెట్టి చూశాడు. కింద ఒక టాక్సీ ఆగుంది. దాని తాలూకా హెడ్లైట్ల వెలుతుర్లో టాక్సీ దిగి మెట్ల వైపు వస్తున్న ఆకారాన్ని చూడగానే ఉలికి పడ్డాడు. అప్రయత్నంగా బయటకొచ్చాడు. ఆ వ్యక్తి అతడి చెల్లెలు కృతి. స్వప్నకి తన చావు నిమిషాల్లో ఉందని అర్థమైపోయింది. అయినా భయం వేయలేదు. ఇప్పుడు తన చావుని ఎవరూ ఆపలేరు. ఉచ్చు పూర్తిగా బిగుసుకుపోయింది. ఒకవేళ కృష్ణమోహన్ వచ్చినా శ్రీవాత్సవ్ అతన్ని కూడా చంపేస్తాడు. అలా అనుకోగానే ఆమె మనసు చేదుగా మారిపోయింది. కళ్ళు తెరిచి శ్రీవాత్సవ్ వంక చూసింది. అంతసేపు ఆమె మొహంలో కదలాడిన అలజడిని తృప్తిగా చూస్తున్న శ్రీవాత్సవ్ తనలో తానే పైశాచికంగా నవ్వుకున్నాడు. స్వప్న అడిగింది, నీ పగ నా మీదైనప్పుడు మధ్యలో కృష్ణమోహన్ ఎందుకు చంపాలనుకుంటున్నావు? అతడు తన వృత్తిని తాను నిర్వర్తిస్తున్నాడు. అంతకు మించి నీకు అతడి మీద వ్యక్తిగత కక్షేమీ లేదు కదా. చంపడానికి వ్యక్తిగత కక్షలే అవసరం లేదు. అతడు నా మీద అనుమానపడ్డాడు. అతన్ని వదిలేస్తే నా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చంపాలనుకుంటున్నాను. దట్స్ ఆల్. అతడిక్కడికి వస్తాడని గ్యారంటీ ఏమిటి? కావాలనే ప్రశ్నించింది. వస్తే బావుండన్న ఆశ. తప్పకుండా వస్తాడు. అతడి మనసులో ఏ చిన్న అనుమాన బీజం ప్రవేశించినా అతడు గణితవినట్టు తవ్వుకుంటూ పోతూనే ఉంటాడు. అందులో భాగంగానే అతడిక్కడికి బయలుదేరాడు. ఆమె స్థిరంగా అంది, ఒకవేళ కృష్ణమోహన్ గనక ఇక్కడికొస్తే నువ్వు అతన్ని చంపడం కాదు, అతనే నిన్ను అరెస్టు చేస్తాడు. ఆ విషయం నువ్వు మర్చిపోకు. నన్నా? నవ్వాడు శ్రీవాత్సవ్.
కృష్ణమోహన్ గనక గెస్ట్ హౌస్లో అడుగు పెడితే ఆ మరుక్షణం నాకు అది తెలుస్తుంది. ఒక్క క్షణం చాలు నేను అలర్ట్ అయ్యి అతన్ని మట్టి కరిపించడానికి. ఆమె బాధగా కళ్ళు మూసుకుంది. భగవాన్, కృష్ణమోహన్కి ఏ ప్రమాదం జరగకుండా చూడు అనుకుంది మనసులో. ఏంటి, కళ్ళు మూసుకుని నీ కొత్త ప్రియుడి చావు గురించి ఆలోచిస్తున్నావా? చొప్పున కళ్ళు తెరచి అతడి వంక చూసింది. లేదు, అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు ఆడావా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు ఆడావు? తప్పకుండా చెప్తాను. నువ్వు చనిపోబోయే ముందు నీ మాజీ భర్త ఎంత గొప్ప మేధావో తెలుసుకోవాలి కదా. ప్రతి మూర్ఖుడు తనని తాను గొప్ప మేధావుగానే భావించుకుంటాడు. నీ మూర్ఖత్వం గురించి తెలుసుకోవాలని నాకు మహా కోరిక. చెప్పు వాస్తవ్, వింటాను. ఎలాగైనా సంభాషణ పొడిగించడం కోసం అడిగింది. శ్రీవాత్సవ మొహం జేవురించింది. స్వప్న చెంప మీద ఈడ్చికొట్టాడు. ఎలా ఉంది? పగలబడి నవ్వుతూ అడిగాడు. ఇప్పుడు నువ్వు పంజరంలో బంధింపబడిన చిలకవై చేతులు కాళ్ళు కదల్చలేని స్థితిలో ఉండి కూడా నన్ను విమర్శిస్తే ఏం జరుగుతుందో అర్థమైందా? స్వప్న నవ్వింది. శ్రీవాత్సవ నవ్వుని అనుకరిస్తూ నిస్సహాయమైన స్థితిలో ఉండి కూడా పడి పడి నవ్వింది. శ్రీవాత్సవ మొహం మీద నవ్వు మాయమైంది. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు అనుమానంగా. స్వప్న అంది. ఒక ఆడదాన్ని కాళ్ళు చేతులు కట్టేసి హింసిస్తూ అది మగతనంగా భావించే నిన్ను చూస్తే నవ్వుకాక మరేమొస్తుంది శ్రీవాత్సవ్? పైగా నిన్ను నువ్వు మేధావిగా చిత్రీకరించుకుంటున్నావు. నాకెందుకో నిన్ను చూస్తే కోపం రావడం లేదు వాస్తవ్, అమితమైన జాలి కలుగుతోంది. శ్రీవాత్సవ్ దెబ్బతిన్నట్టు చూశాడు. అయితే వెంటనే సర్దుకుని, నా మగతనం గురించి నీకేం తెలుసు? ఇప్పటికే నేను 100 మందికి పైగా అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను తెలుసా? అంతా నా అందం చూసి వెంటపడినవారే. ఆ అందం ఒకటే నీ క్వాలిఫికేషన్. అది ఎరచూపి అందమైన అమ్మాయిల్ని వల్లో వేసుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నావనే నీ నుండి నేను విడిపోయినా కూడా నాకు మాత్రం ఒక కోరిక అలాగే మిగిలిపోయింది వాస్తవ్. బహుశా నా జీవితంలో నీ పట్ల మిగిలిన ఆఖరి కోరిక అదొకటే. ఏంటి, మరోసారి నాతో ఉండాలనా అడిగాడు. కాదు. మరి? నీ కాళ్ల మధ్య ఒకే ఒక్క తన్ను తన్నాలని, జీవితంలో నువ్వు మరే స్త్రీకి అన్యాయం చేయకుండా శాశ్వతంగా నిన్ను ఇంపార్టెంట్గా మార్చాలని కసిగా చెప్పింది. స్వప్న ఆ మాట అనగానే శ్రీవాత్సవ్ ఇంకా రెచ్చిపోయాడు. ఆమె చెంప మీద ఈడ్చికొట్టాడు. చెయ్యి నొప్పెట్టే వరకు అలా కొడుతూనే ఉన్నాడు. ఎన్ని దెబ్బలు పడుతున్నా స్వప్న నోటి నుండి చిన్న కేక కూడా వెలువడలేదు. అది అతడి ఈగోని మరింత రెచ్చగొట్టింది. అసలు నిన్నిలా కాదే, ఈ క్షణమే నిన్ను చంపేస్తేనే గాని నా కసి తీరదు అంటూ ఆ స్ట్రెచ్చర్కి కనెక్ట్ చేయబడున్న కనెక్షన్ తాలూకా స్విచ్ వేయడానికి చేయి చాపాడు. స్వప్న ఊపిరి బిగబట్టి కళ్ళు గట్టిగా మూసుకుంది. అయిపోయింది. స్విచ్ ఆన్ చేయగానే తన శరీరంలోకి 1000 వోల్ట్ల విద్యుత్తు ప్రవేశిస్తుంది. ముందు చర్మమంతా ముడిచుకుపోయి, లోపల నరాలు తెగిపోయి, మాంసం ఉడికి, ఎముకలన్నీ మాడి మసైపోయి చాలా భయంకరమైన చావు. తనిప్పుడు ఈ క్షణంలో చావబోతోంది. ఒక్క క్షణం, 2, 3, 4 క్షణాలు దాటింది. ఆమె అనుకున్నదేమీ జరగలేదు. విస్మయంతో కళ్ళు తెరిచింది. ఎదురుగా శ్రీవాత్సవ్ లేడు. ఆశ్చర్యంతో తల తిప్పి చూసింది. రివాల్వర్ తీసుకుని బయటకు వెళుతున్నాడు. గదిలో ఏదో సిగ్నల్ సన్నగా ఆగాగి వినపడుతోంది. అప్పుడు గమనించిందామె. స్విచ్ బోర్డు దగ్గర లైటు వెలుగుతూ ఆరుతూ సన్నటి శబ్దం చేస్తోంది. ఆమెకు శ్రీవాత్సవ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. అంటే లోపలికి అడుగుపెట్టింది కృష్ణమోహన. ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగింది. రివాల్వర్తో హాల్లోకొచ్చిన శ్రీవాత్సవ్కి కృతి లోపలికి అడుగు పెడుతూ కనిపించింది. చప్పున రివాల్వర్ని ప్యాంటు జేబులో పెట్టేసుకున్నాడు. కృతి అతడు కనిపించగానే ఆనందంగా నవ్వింది. అతడు క్షణంలో కంగారుని అణుచుకున్నాడు. బలవంతంగా నవ్వుతూ, దేవిగారికి ఇంత అర్ధరాత్రి పూట మా మీద దయ కలిగిందేమిటో అన్నాడు ఎదురెళ్తూ. లోపల టెన్షన్ పెరిగిపోతూనే ఉంది. స్వప్న లోపలున్నట్టు చిన్న అలికిడైనా మొత్తమంతా చెడిపోతుంది. గాబరాగా ఆమె చేయి పట్టుకుని వేరే గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆమె కూర్చున్నాక ఎదురుగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, నా కోసం ఇంత అర్ధరాత్రి వేళొచ్చావంటే చాలా పెద్ద విశేషమే ఉండుంటుంది అన్నాడు. అవును, ఆమె చిన్నగా నవ్వింది. అయితే విశేషాల విషయంలో నేను నిమిత్తమాత్రురాలనే. అన్నింటికీ సూత్రధారుడు నువ్వు మాత్రమే కదా. అతడికి అర్థం కాలేదు. అంటే అని అడిగాడు అనుమానంగా. ఆమె తలదించుకుంది. మా అన్నయ్య తరపున నన్ను ముందుగా క్షమించు అంది నెమ్మదిగా. అదేంటి? ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మెల్లగా తలెత్తి చెప్పింది. మా అన్నయ్యకి నీ మీద ఏదో అనుమానం వచ్చింది. ఏ విషయంలో అని అడిగాడు. నువ్వు కనుక్కున్న ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన విషయం మీద కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మాట్లాడడం విన్నాను. ఈ యాంటీనా సహాయం లేకుండా పిక్చర్ ప్రసారం చేయగలగడం సాధ్యమా లేదా తెలుసుకోమంటున్నాడు. మీ ఇంటి నుండి ఏదైనా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వెళుతున్నాయేమోనని అతడికి అనుమానం కలిగింది. అందుకే నేను ఉండబట్టలేక నీకు ఈ విషయం చెప్పాలని ఇంత అర్ధరాత్రి వేళ బయలుదేరొచ్చాను. ఎవరికేం అనుమానం వచ్చినా నన్నేమీ చేయలేరు అన్నాడు. అంటే నువ్వు ఏమైనా చేశావా
మామూలుగా అడిగింది. శ్రీవాత్సవ్ తడబడ్డాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. అనుమానం వస్తే మాత్రం నాకేంటి భయం? నేనేమైనా తప్పు చేస్తేనే కదా అన్నాడు. అవుననుకో. అయినా నా అదుర్ద నాది. మనకు జీవితాంతం ఉపయోగపడేది, మనిషికి అవసరమైంది ముఖ్యంగా డబ్బు కాబట్టి ఈ తప్పు చేయడం ఏమాత్రం తప్పు కాదని నా నమ్మకం. శ్రీవాత్సవ్ ఆశ్చర్యంగా చూశాడు. అంటే డబ్బు కోసం మనిషి ఎంత నీచమైన పని చేసినా నువ్వు సమర్థిస్తావా? తప్పకుండా. నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? కర్తవ్యమే ఊపిరిగా బ్రతికే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చెల్లెలేనా ఇలా మాట్లాడేది? ఆశ్చర్యంగా అన్నాడు. పోలీస్ ఆఫీసర్ చెల్లెలైనంత మాత్రాన నాకు ఆ ప్రిన్సిపాల్స్ వంటపడతాయని ఎలా అనుకున్నావు? నా విషయం తీసుకుంటే నా కాబోయే భర్తగా నువ్వో పెద్ద మాఫియా గ్యాంగ్కి లీడర్వైనా నాకేం బాధలేదు. ఎన్నాళ్ళు అనుభవించిన మధ్యతరగతి బ్రతుకు పెళ్లి తర్వాత కూడా అనుభవించకుండా ఉంటే అంతే చాలు. నీకీ మధ్యతరగతి బ్రతుకంటే రోత పుడుతోంది. అవును శ్రీవాత్సవ్, ఏముంది మా జీవితాల్లో? ఒకటి కొనాలంటే 4 మానాలి. పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ఇళ్లే అమ్మాలి. అల్లుడి కోరికలు తీర్చాలన్నా, ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే నయం చేయించాలన్నా ఒక్కోసారి పెళ్ళాం మెడలో పుస్తెలు కూడా అమ్ముకోవాలి. అంత దరిద్రం బ్రతుకు నాకొద్దు అనిపిస్తుంటుంది. త్వరగా పెళ్లి చేసుకో వాత్సవ్, ఈ బాధలన్నీ తీరతాయి. శ్రీవాత్సవ్ చిన్నగా నవ్వు అన్నాడు. అవుతుంది. అందుకు పెద్ద సమయం కూడా అవసరం లేదు. ఈ లోపులో ఒక చిన్న పనుంది. అది పూర్తి చేసి అప్పుడు. ఏం పని? ఆసక్తిగా ముందు కొంగుతూ అడిగింది. అది రహస్యం, ఇప్పుడు కాదు. పెళ్లి తర్వాత ఒకేసారి చెప్పేసి నిన్ను అమితాశ్చర్యంలో ముంచెత్తుతాను. ఆమె ఒక్క క్షణం అతడి మొహం వంక చూసంది. నాకు తెలుసు, స్వప్న తాలూకా ఆస్తిని కాజేయడమేగా. పక్కన బాంబు పడినట్టు అదిరిపడ్డాడు శ్రీవాత్సవ్. తెల్లబోయి కృతి వంక చూశాడు. ఆమె మామూలుగానే లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడి బయట చీకట్లోకి చూస్తూ చెప్పసాగింది. నీ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కంప్లైంట్ ఇస్తూ మా అన్నయ్యతో నువ్వు ఇంపార్టెంట్ అని చెప్పావట కదా. ఈరోజు సాయంత్రం అన్నయ్య నాకు ఆ విషయం చెప్పగానే వెంటనే ఫోన్ చేసి నిన్నడిగితే నువ్వేమో సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశావు. నువ్వు ఎందుకలా చెప్పుంటావా అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకదానికి మరొకటి ముడిపెట్టుకుంటూ పోతే చివరగా వచ్చిందా అనుమానం. ఏంటది? సన్నటి స్వరంతో అడిగాడు శ్రీవాత్సవ్. నువ్వు నీ మాజీ భార్య తాలూకా ఆస్తిని కాజేయడానికి ఏదో పెద్ద ప్రయత్నమే చేస్తున్నావని. గొంతు తడారిపోయింది అతనికి. ఎంత కరెక్ట్గా ఊహించింది. అతడి ఆలోచన పూర్తి కాలేదు. ఆమె తిరిగంది. ఒకవేళ నువ్వు అటువంటి ప్రయత్నం చేసినా పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే అందులో సగం ఆస్తి మీ తండ్రిగారి స్వార్జితమే కదా. జస్ట్ మీ ఆస్తితో పాటు మరికొంచెం అందులో కలుపుకోవాలనుకుంటున్నావు అంతే. అబ్బే, అదేం లేదు. నువ్వే ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నాకేమైనా ఆస్తి తక్కువనా, అంతస్తు తక్కువనా? అలాంటి ఆలోచన చేస్తాను తడబడుతూ అన్నాడు. ఏదో తక్కువ కానప్పుడు మీ ఫ్యాక్టరీలన్నీ ఎందుకు మూతపడుతున్నాయి వాస్తవ్? అతడు దిగ్భ్రాంతిగా తలెత్తాడు. ఈ విషయాలని నీకెలా తెలుసు అని అడిగాడు. ఆమె నెమ్మదిగా ఇటు తిరిగింది. సహృదయంగా నవ్వింది. నీకు కాబోయే భార్యగా ఆ మాత్రం తెలుసుకోలేనా వాచ్చావ్? కానీ నాకొక్కటే బాధగా ఉంది. ఆస్తి మొత్తం హరించుకుపోతున్నా బాధనంతా నీలోనే దాచుకున్నావు తప్ప పెదవి కదిపి నాకు చెప్పలేదు నిష్ఠూరంగా అంది. అతడామె కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకుంటూ హీనస్వరంతో చెప్పాడు. నిజమే, నా వ్యసనాలకి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. ఏ క్షణాన జప్తు నోటీస్ వస్తుందోనన్న టెన్షన్తో నలిగిపోతున్నాను. ఆమె నిశ్శబ్దంగా అతడి దగ్గరకు నడిచొచ్చింది. అతడి ఎదురుగా నిలబడి తలని పొట్టకాంచుకుని సానుభూతిగా జుట్టు నిమిరింది. నాకు తెలుసు శ్రీవాత్సవ్, నువ్వెంత నరకం అనిపిస్తున్నావో నేను ఊహించగలను. ఒక కోటీశ్వరుడు సామాన్య మానవుళ్లా జీవించాల్సొస్తే అదెంత కష్టమో అర్థం చేసుకోగలను. అయితే తిరిగి నీ స్థానాన్ని నువ్వు పదిలం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదా? అతడు సమాధానం చెప్పలేదు. ఆమె పొట్టకేసి తలని మరింత గట్టిగా అదుముతూ అలాగే ఉండిపోయాడు. ఆమె తిరిగంది. చెప్పు వాస్తవ్, నువ్వు గొప్ప మేధావని నా నమ్మకం. స్వప్న పేరు మీదున్న ఆస్తిని, ఆమెకు పుట్టిన నీ కొడుకు పేరు మీదున్న ఆస్తిని స్వంతం చేసుకోవడానికి నువ్వు ఎలాంటి పథకం వేయలేదా? అతడు తల పైకెత్తి ఆమె మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టు చూశాడు. ఆమె మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు అతడికి.